సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటన అస్తమిస్తాడన్నది ఎంత వాస్తవమో రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవం సుగుణ, జెడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న గురుమూర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే తనకు కుటుంబ సభ్యులని కాకాని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్, ఎంపీటీసీలు హైమావతి, బ్రహ్మయ్య, స్థానిక నాయకులు జమీల్, బషీర్, అగ్ని, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ కావాలంటే జన్మభూమి సభలో అర్జీ పెట్టుకోవాలని, వస్తుందో రాదో నమ్మకం ఉండేది కాదని, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ రాయించుకుని మరీ పెన్షన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీని ఆదరించాలని, తమ ఓటును వైఎస్ఆర్సీపీకి వేయించి గెలిపించాలని కోరుకున్నారు. అంత ఎందుకు ఇవ్వలేకపోయినటువంటి దానికి సమాధానం చెప్పు. కాబట్టి ప్రతి విషయంలో అండగా నిలిచాం, ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మమ్మల్ని కోరాం. మీ వెంట నడిచాం, మీ ఇంటి బిడ్డలాగా ప్రవర్తించాం. ఈరోజు పాపమ్మ నీ మధ్య నా బిడ్డ చెప్పింది పూజితమ్మ, నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నా, అవతల పాపం ఆయన ఇంట్లో మాత్రం ఆయన తిరుగుతున్నాడు, ఆయన కొడుకు తిరుగుతున్నాడు, ఆయన కోడలు తిరుగుతుంది, ఆయన కూతురు తిరుగుతున్నాడు, ఆయన మనవాళ్ళ మనవరాలు తిరుగుతున్నారు, కుటుంబ సభ్యులు అందరూ తిరుగుతున్నారని చెప్పింది. నేను ఒకే విషయం చెప్పా, నాన్న నేను అభ్యర్థిగా పోటీ చేశా కాబట్టి నేను ఓటు అడగాలి, కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లి ఓటు అడుగుతా. నీకు ఓపుకున్న రోజులు ఎవరు తిరగమన్నా నువ్వు మే 13వ తేదీ దాకా నువ్వు తిరుగు. మన కుటుంబ సభ్యులంటే నువ్వు, నేను, మన తోబుట్టువులు కాదు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే మన కుటుంబ సభ్యులు అని చెప్పడం జరిగింది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉన్నన్ని రోజులు నువ్వు, నేను, మన కుటుంబం అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. వాళ్లే వెళ్లి మనకు ప్రచారం చేసి ఓటు రాబట్టడానికి సిద్ధంగా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో మీకు అండగా నిలిచాం, ప్రతి విషయంలో అండదండలు అందించాం, గ్రామాలకు సంబంధించి ఎవరు వచ్చినా గౌరవించాం, చేయగలిగినటువంటి పని అందుబాటులో ఉండి చక్కబెట్టామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా కొంతమంది కలలు కంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుందని. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయిపోతే జూన్ 5వ తేదీ నుంచే ఈ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు, మిగిలిపోయినటువంటి పనుల మీద దృష్టి పెట్టి సంవత్సర కాలం లోపల చేస్తున్నాను. ఎంతమంది ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకజేయి లోకాయుక్త వేయించి ఇళ్లు పగలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రభుత్వం దాకా, చీఫ్ సెక్రటరీ దాకా నోటీసులు ఇవ్వండి, పగలగొట్టండి అంటే ఆర్ఎండ్బి అధికారులకు చెప్పా. నా దగ్గరికి వస్తే నేను ఒకే విషయం చెప్పా ఈ గ్రామస్తులకి, నేను ఉన్నన్ని రోజులు మీరు ఎవరు కూడా ఏ అధికారిని చూసి భయపడాల్సినటువంటి అవసరంలా, నన్ను దాటి మీ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరైనా మీ దగ్గరకు వస్తాడో నేను అండగా పిలుస్తానని చెప్పా. అయ్యా సర్వే చేశారన్నారు, మార్కింగ్ ఇచ్చారన్నారు, సర్వే చేసినా మార్కింగ్ ఇచ్చినా నేను ఉన్నన్ని రోజులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంచు కూడా మిమ్మల్ని తాగలేదని చెప్పా. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని కాపాడామని చెప్పి మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పొలాలకు సంబంధించి కానీ, మీకు సంబంధించినటువంటి పట్టాల విషయాల్లో కానీ ఏది కావాలని కోరితే ఆ కోరికను నెరవేర్చినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే పందా కొనసాగుతుంది. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు, మిగిలిపోయినటువంటి పనులు, మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈరోజు చివరిగా ఒక్క మాట చెప్పాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టు ధాన్యానికి గిట్టుబాటు ధర 18,300 రూపాయలు ఉంటే 12,000కి 13,000 రూపాయలకి రైతులు తెగ నమ్ముకున్నారు. కావాలి